సైకిల్ కొందాం అనుకుంటున్నాను అని ఇంట్లో ఒక మాట చెప్తే అందరూ ఒకేసారి చిచ్చి అన్నారు. కొనేసి ఒక వారం రోజులు తొక్కి మూలపడేయడానిక అని మొహం మీద అడిగారు. ఎందుకంటే నా గురించి మా ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు కదా. అసలు ఈ సైకిల్ ఎవరిదే, ఎందుకు కొనాలనుకుంటున్నాను, అసలు ఏం జరిగిందో చూద్దాం గురు. ఈ సైకిల్ మా బాల్యమిత్రుడు బెస్ట్ ఫ్రెండ్ అయిన జిడి ప్రసాద్ కొన్నాడు. మా ఓడు ఫిట్నెస్ కోసం ఈ సైకిల్ కొన్నాడు. ఆడు మనలా కాదనమాట, ఏదన్నా అనుకుంటే టక్కని చేసేస్తాడు, దాని అంతా చూస్తాడు. ఈ సైకిల్ ఒక 2 రోజులు నేను కంటిన్యూగా తొక్కాను, నాకు భలే అనిపించింది అనమాట. అంటే నాకు కూడా ఈ సైకిల్ ఎలాగైనా కొనేయాలి అని బాగా అనిపించింది. అప్పుడు చిన్నగా ఒక ఎంక్వైరీ చేసాం, జాగింగ్ బెటరా, వాకింగ్ బెటరా, సైక్లింగ్ బెటరా అని. అన్ని బెటరే, కాకపోతే సైక్లింగ్ చేయడంలో కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి తెలిసింది అనమాట. అంటే రన్నింగ్ జాగింగ్ చేస్తే మోకాల మీద, పాదాల మీద, జాయింట్స్ మీద ప్రెజర్ బాగా ఎక్కువ పడుతుంది. అదే సైక్లింగ్ లో అయితే బాగా తక్కువ ప్రెజర్ పడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా సైక్లింగ్ చేయడం వల్ల మన పిక్కలు ఐరన్ మొక్కల్లా గట్టిగా స్ట్రాంగ్ అవుతాయి అనమాట. మామూలు వాకింగ్ జాగింగ్ కన్నా సైకిల్ మీద అనుకో ఒక 5-6 కిలోమీటర్లు ఎక్కువ తిరిగి రావు. ఏంట్రా కానీ అప్పుడు వాకింగ్ జాగింగ్ మానేసి నువ్వు చెప్పిన సైకిల్ కొనుక్కొని తెప్పంటావా? అసలు అలాంటి ఏం అనుకోకండి గురువు గారు. ఫిట్నెస్ కోసం ఏమైనా చేయాలి, ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకునే వాళ్ళు సైక్లింగ్ తో మొదలు పెడితే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. అంతే. ఇంకోటి ఏంటంటే సైకిల్ మీద అలా వెళ్తా ఉంటే నేచర్ ని కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అప్పట్లో మన తాత ముత్తాతలు బతకడం కోసం కష్టపడి పని చేస్తే ఆటోమేటిక్ గా ఫిట్నెస్ వచ్చేది ఎక్స్ట్రా బోనస్ గా. ఇప్పుడు బతకడం కోసమేమో మెంటల్ ప్రెజర్, ఫిట్నెస్ కోసమేమో ఇలా ఎక్స్ట్రా ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది. గురుగారు బాగా ఆలోచించుకుని కంటిన్యూగా నేను కాన్ఫిడెంట్ గా సైకిల్ తొక్కుతాను అనుకునే వాళ్ళు మాత్రమే సైకిల్ కొనుక్కోండి. మీరు కొనుక్కోవాలి అంటే కనుక బాల్యమిత్రుడు కొన్న సైకిల్ అయితే చాలా బాగుంది. సైకిల్ అమెజాన్ లింక్ నేను ఇన్స్టా బయోలో ఇస్తున్నాను, ఫేస్బుక్ లో అయితే కామెంట్స్ లో ఇస్తున్నాను. ఇంట్లో వాళ్ళు తిట్టిన సైకిల్ మాత్రం కంపల్సరీ కొంటాను. అదే గురుగారు మ్యాటర్. ఉంటామండి మరి.